సో హైకోర్టులో లైవ్ ప్రొసీడింగ్స్ కవర్ చేస్తున్న మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. నరసింహరావు, సో ఇప్పటి వరకు హైకోర్టు కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ప్రస్తావించింది. అలానే అసెంబ్లీ ఎప్పుడు దీన్ని బిల్లును పాస్ చేసింది, సో గవర్నర్ దగ్గర బిల్లు పాస్ అయిందా లేదా అని చెప్పి అడిగింది. అలానే గతంలో ఇచ్చినటువంటి తీర్పులను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదిని సింఘ్విని కూడా ప్రశ్నించింది. మరోవైపు పిటిషనర్లు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. సో ప్రధానంగా ఓవరాల్గా ఇప్పటివరకు జరుగుతున్నటువంటి హైకోర్టు ప్రొసీడింగ్స్లో సో మెయిన్ కీలక అంశాలు ఏంటి? సుదీర్ఘమైనటువంటి వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పిటిషనర్ తరపున మాధవరెడ్డి తరపున వివేక్ రెడ్డి సీనియర్ అడ్వకేటు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. కొన్ని ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ ఆయన గవర్నమెంటు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9ను రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇది చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ ముందే ఈ వాదనలు జరుగుతూ ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి వాదనలను వినిపిస్తూ ఉన్నారు. ఎందుకు కొట్టేయాలి, ఈ జీవోను ఎందుకు కొట్టేయాలి, అది ఎందుకు చెల్లుబాటు కాదని చెప్తూ కొన్ని కారణాలు చూపుతూ కొన్ని అంశాలను లేవనెత్తుతూ ఆయన వాదనలను పిటిషనర్ తరపున మాధవరెడ్డి తరపున న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా డెడికేషన్ కమిషను నివేదిక బయటికి రాలేదు, ఎంపికరల్ డాటా అనేది సరిగ్గా లేదు, అది శాస్త్రీయంగా లేదు. అంతేకాకుండా ఒకవైపు 50% రిజర్వేషన్లు దాటకూడదు అని చెప్పి ఉన్నప్పటికీ జీవో ఇవ్వడము, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం అనేటువంటిది సరైంది కాదు, చెల్లుబాటు కాదు అంటూ ఈ విధంగా కొన్ని వాదనలను ఆయన కోర్టు ముందు, బెంచ్ ముందు, ప్రధాన న్యాయమూర్తి ముందు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అన్ని తప్పుల తడకగా చట్టవిరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి పద్ధతి అయితే ఇది కాదు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారము, పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారము 50% రిజర్వేషన్లు దాటకూడదు అనేది ఉంది. కానీ దానికి చట్ట సవరణ చేశారు. ఆ చట్ట సవరణ బిల్లు గవర్నర్కు పంపించారు. గవర్నర్ దగ్గర అది పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉండగా జీవో ఏ విధంగా తీసుకువస్తారు అంటే ఇప్పటికీ అది ఆ చేసిన చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది అని అంటే ఇంకా 285 పంచాయతీరాజ్ చట్టంలోని 285A సెక్షన్ అనేటువంటిది ఇంకా లైవ్లోనే ఉంది, అమల్లోనే ఉంది. కాబట్టి ఆ చట్టం ప్రకారము ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో చెల్లుబాటు కాదు. 50% రిజర్వేషన్లు పెరిగిపోతుంది కాబట్టి, మించి పెరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్లు అనేటువంటివి న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు, అది పంచాయతీరాజ్ చట్టానికి కూడా వ్యతిరేకం. కాబట్టి ఈ అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి అని చెప్పి వాదనలను అయితే బలంగా వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నల్ని కూడా ప్రధాన న్యాయమూర్తి సంధించడం జరిగింది. అసలు జీవో నిజంగా జీవో తీసుకువచ్చారా అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకు సంబంధించినటువంటి వివరాలను రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇటు హైకోర్టులో ఇక్కడ అసెంబ్లీలో ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపారా, అది గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉందా అనేటువంటి కొన్ని వివరాలను అయితే అడిగి ఆయన ప్రశ్నించడం జరిగింది, అడిగి తెలుసుకోవడం జరిగింది. సో ఆగస్టు 31వ తేదీన ఆ బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినట్లుగా కూడా న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఇంకా వాదనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నల్ని ప్రధాన న్యాయమూర్తి సంధించారు. ఈ సందర్భంగా అసలు ఇంకా తీర్పు ఏ విధంగా వస్తుంది ఏంటి, ఇంకా ఇందులో ఇంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వాదనలు వినిపించాలి, ప్రభుత్వం తరపున ఇంకా వాదనలు వినిపించాల్సి ఉంది, ఇంకా ఇందులో ఇంప్లీట్ అయినటువంటి బీసీ సంఘాల నాయకులు వాదనలు వినిపించాల్సి ఉంది. సో ఇవందరి వాదనలు విన్న తర్వాత ఏం చెప్తారు, ఏం తీర్పు చెప్తారు, ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒకంత ఆసక్తిగా, ఉత్కంఠగానైతే మారింది. కానీ ఇప్పుడు ఏదైతే వాదనలు జరుగుతూ ఉన్నాయో ఈ వాదనల సందర్భంగా సంధించినటువంటి ప్రశ్నల ఆధారంగా అప్పుడే హైకోర్టు బయట, అంతేకాకుండా వీటిని లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళు అంతా కూడా ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు. ఈ ప్రశ్న సంధించారు అని అంటే ఇదేమన్నా ప్రతికూలంగా వస్తుందా అంటే గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందా అని అడిగినప్పుడు పెండింగ్లో అనే ప్రశ్న సంధించారంటే పెండింగ్లో ఉండగా ఏ విధంగా జీవో ఇస్తారా అని చెప్పి ఉన్న ప్రతికూలమైనటువంటి నిర్ణయాన్ని, తీర్పును ప్రకటిస్తారా
అనేటువంటి ఈ విధమైనటువంటి విశ్లేషణలు అయితే ఇప్పుడు బయట విస్తృతంగా చేసుకుంటా ఉన్నారు, విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. కానీ అల్టిమేట్గా ఏం చెప్తారు, ఏం జడ్జిమెంట్ ఇస్తారు అనేటువంటిది మరొక 2-3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సుదీర్ఘ వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా లంచ్ బ్రేక్ తీసుకోవాల్సి ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి వాదనలు కొనసాగుతాయి. ఇంప్లూడ్ అయినటువంటి వాళ్ళు ప్రభుత్వం తరపున వాదనలు అన్ని విన్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉన్నారు. సో ఈ జడ్జిమెంట్ ఆధారంగానే రేపటి నుంచి యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటిది తేలబోతుంది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇంకా ఇటువైపు ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. స్వయంగా మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ కోర్టు హాలుకు హాజరై కోర్టులో ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి వాదనలను వింటా ఉన్నారు. నవీన్, సో మొత్తం మీద హైకోర్టులో సో వాదనలు కనుక మనకు చూస్తే ఇప్పటి వరకు హైకోర్టులో అంటే దాదాపుగా ఉదయం 10:30కు హైకోర్టు ప్రారంభం కావాలని దాదాపుగా 15 నిమిషాల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వాత దాన్ని 12:30కు హైకోర్టు వాయిదా వేసింది. సో 12:30 దాదాపుగా గంట సేపు పైగా వాదనలు జరుగుతున్నాయి. సో ఈ వాదనలో కొన్ని కీలక అంశాలను మరొకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. దాంట్లో పిటిషనర్ తరపున వాదనలు కనుక చూస్తే అంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది. సో ప్రభుత్వం ఆల్రెడీ ఒక చట్ట ప్రకారం ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ప్రకారమే ఈ రిజర్వేషన్